హాయ్ హలో వెల్కమ్ టు రాకు కొరియన్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ సఖీ. హాయ్ డియర్ సఖీస్, మీ అందరూ చాలా చాలా మిస్ అవుతున్నారు కదా డియర్ సఖీని. వచ్చేసామని ఒక మంచి టాపిక్ తోటి. సో చాలామంది విమెన్ అనేవాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు, మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు, ఎన్నో రకాల పనులని అవలీలగా చేసేస్తారు. కానీ అందులోనూ లేని ఒక టాలెంట్ ఏంటంటే అబద్ధం. ఎస్, ఈరోజు టాపిక్ మనం కవర్ చేస్తున్నాము అబద్ధం అండ్ అబద్ధాల గురించి. ఇది ఎంత రిక్వెస్టెడ్ టాపిక్ అంటే నాకు పదే పదే మెసేజెస్ వస్తూనే ఉన్నాయి, దీని గురించి మాట్లాడమని చెప్పాను. అండ్ వై ఆర్ యూ సైలెంట్ అనేసి. సైలెన్స్ అసలు బ్రేక్ చేసేద్దాము. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఎందుకు అబద్ధాలు చెప్తారు. అబద్ధాలు చెప్పడం అనేది అవసరం కోసం అయితే ఓకే, కానీ అబద్ధాలు చెప్పడం అనేది ఒక డిసీజ్గా మారిన ఒక 4 కేటగిరీస్ని మనం చూద్దాం. దీంట్లో 4 రకాల జనాలు ఉన్నారు, అంటే 4 టైప్స్ ఆఫ్ లయర్స్ ఉన్నారు, అంటే అబద్ధం చెప్పేవాళ్ళు. మొదటిది డెసిట్ఫుల్. వీళ్ళు ఏంటంటే జరిగిన దాన్ని రివర్స్లో చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఎవరన్నా ఒక మాట చెప్తే దాన్ని రివర్స్లో చెప్తారు, ఫ్యాక్ట్స్ గురించి అబద్ధం చెప్తారు వేరే వాళ్ళకి. అండ్ డెల్యూషనల్ వాళ్ళు అయితే ఇది మరీ ఘోరం, ఇది కొంచెం సైకలాజికల్గా వాళ్ళకి ఏదో డిఫెక్ట్ ఉన్నట్టే. వాళ్ళు జరిగింది వాళ్ళకే జరగనట్టుగా వాళ్ళే అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటారు సెల్ఫ్గా. అండ్ థర్డ్ కేటగిరీ డ్యూప్లిసిటస్ కేటగిరీ. వీళ్ళు ఏంటంటే వాళ్ళు వాల్యూస్ గురించి, అంటే వాల్యూస్ అసలు నేను ఇలా చేసా అలా చేసా అది ఇది అసలు నేను చేసేది ఎవరు చేయలేరు అన్నట్టుగా మాట్లాడతారు. అదంతా అసలు మొత్తం లైజ్ అనమాట, అబద్ధము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో కేటగిరీ. వీళ్ళు ఏంటంటే వాళ్ళు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అది చేసాం ఇది చేసామని చెప్పేసి అని వేరే వాళ్ళకి చెప్తున్నారని చెప్పా కదా, అంటే వాళ్ళు చెయ్యండి వీళ్ళే చెప్పుకుంటారండి. అంటే నేను ఇది చేసా అది చేసేసా అని, బికాస్ ఆ గిల్ట్ నుంచి బయటికి రావడం కోసం వాళ్ళు చెయ్యండి చేసిన. ఫస్ట్ అబద్ధాలు ఆడే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో చూద్దాము. సో అబద్ధాలు ఆడడం అంటే ఏదో చిన్న చితక అబద్ధాలు ఆడడం కాదు, అది చాలా పెద్ద ప్లానింగ్తో ఉంటుందన్నమాట. వెనకాల చాలా హోంవర్క్ ఉంటుంది దానికి. సో ఇక్కడ మీరు చూస్తున్న పిక్చర్ అలాంటిదే, పక్కనే ఉంటారు కానీ పాములా ఉంటారు. ఇంకా మనని చాలా ప్రేమిస్తున్నట్టు ఇక్కడ ఏమో చూసారా, హగ్ చేసుకుంది. మనం ఏమనుకుంటాం, అవతల అమ్మాయి వైపు నుంచి చూస్తే అబ్బా ఫ్రెండ్స్ ఏమో అని, కానీ తన ఫేసే అంతా చెప్తుంది కదా. ఇంకా వీళ్ళు ఎవరినైతే టార్గెట్ చేస్తారో, అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకునే ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలనే ట్రై చేస్తారు. జస్ట్ లైక్ దిస్, సో అన్హ్యాపీ ఫర్ అదర్స్ హ్యాపీనెస్. వాళ్ళకి ఎవరైనా క్లోజ్ అయితే వీళ్ళు అస్సలు తట్టుకోలేరు. బ్యాక్ స్టాప్ చేయడానికి వీళ్ళు ఎప్పుడూ పక్కనే ఉండాలని కోరుకుంటారు. ఇంకా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు పక్క వాళ్ళకి అబద్ధాలు చెప్పి ఒకరికొకరికి ఇలా గొడవలు పెడుతూ ఉంటారు. దాని ద్వారా ఇలా రిలేషన్షిప్ అనేది దూరం అయిపోతే చాలా సంతోషపడతారు. ఇదన్నమాట అబద్ధాల యొక్క రిజల్ట్. అండ్ మీరు ఒక విషయం చెప్పండి, ఇలా ఎప్పుడు అబద్ధాలే బతికే ఒక వ్యక్తి వచ్చి నేను నిజమే చెప్తున్నాను అంటే మనం నమ్మగలమా? ఎప్పటికైనా నమ్ముతామా? మీరు నమ్ముతారా? మీరు నమ్మగలరా? నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ జీవితం అనేది చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలో మీరు బతకండి, మిగిలిన మళ్ళీ బతకనివ్వండి. అంతేగాని 24 అవర్స్ ఒకరిని టార్గెట్ పెట్టుకొని ఎప్పుడు వాళ్ళని మన అబద్ధాలతో కూల్చేద్దామా, దించేద్దామా, టార్చర్ చేద్దామా అనేది కాకుండా మీకు కూడా ఒక లైఫ్ ఉంది కదా, ఆ లైఫ్ని ఎంజాయ్ చేయండి. పక్క వాళ్ళని పాడు చేయడం కన్నా మీ లైఫ్ మీరు సరిదిద్దుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.